వరలక్ష్మి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నందిని వచ్చి, వరలక్ష్మి గారు, మీ దగ్గరికి ఎవరో కస్టమర్ వచ్చినట్టుగా ఉన్నారండి అని చెప్పి అంటుంది. దాంతో వరలక్ష్మి అయితే, ఓ అవునా, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి అంటుంది. సరే అండి అని చెప్పి నందిని అంటుంది. ఇక నందిని అయితే బాత్రూంలోనికి వెళ్తుంది. ఇంతలో వరలక్ష్మి అయితే ఎవరా కస్టమర్ అని చెప్పి వెళ్తుంది. ఇక నందిని బాత్రూంలోనికి వెళ్ళి గ్రేజర్ నుండి వేడి నీళ్ళు వస్తాయి కదా, ఇప్పుడు దీన్ని కరెంట్ షాక్ కొట్టేలా చేస్తాను, ఆ వరలక్ష్మిని హాస్పిటల్ పాలయ్యేటట్టుగా చేస్తాను, అలా అయితే కానీ నా పగ తీరదు అని చెప్పి ఆ గ్రేజర్లో వైర్లు తెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి మీద వేడి నీళ్ళు పడగానే అది వేడి నీళ్ళు కాకుండా కరెంటు షాక్ అయ్యేలా చేస్తానని చెప్పి నందిని అనుకుంటుంది. ఇక వరలక్ష్మి ఎవరు లేరే అని చెప్పి తిరిగి వచ్చేస్తుంది. వెళ్ళిపోయారు గలండి అని చెప్పి నందిని అంటుంది. సరేలేండి అని చెప్పి వరలక్ష్మి స్నానం చేయడానికి లోపలికి వెళ్తుంది. ఇంతలో నందిని అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. వరలక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగనుంది అని చెప్పి నందిని బయట అయితే అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.